హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ప్యాకెట్లో ఉండే విధంగా మూంగ్ దాల్ని ఎలా తయారు చేసుకోవాలో క్రిస్పీగా అయితే చూద్దామండి. అంతకన్నా ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూడండి, పెసరపప్పుని ఒక గిన్నె తీసుకొని అందులో పెసరపప్పుని వేసుకొని మునిగే వరకు నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని 2-3 గంటలు అయిన తర్వాత ఇందులో బాగా నానిపోయినాయి కదండి. ఇప్పుడు వాటర్ని అంతా తీసేయాలి. వాటర్ని తీసేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ని వేసి వాష్ చేసుకోవాలండి. తర్వాత వీటిని ఒక వైట్ క్లాత్ పైన వేసి పూర్తిగా డ్రై అయిపోయేలాగా ఇట్లా అయితే చేసుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. అప్పుడు వీటిని అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడయ్యాక కొన్నిగా వీటిని బాగా అయితే గట్టిగా అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇందులో వేసి చేసుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగే అన్నింటిని అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నింటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్తో ఇలా చేస్తే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు గరం మసాలా, సాల్ట్, కారం వేసి బాగా పప్పుకు పట్టే విధంగా కలుపుకోవాలండి. అంతే, క్రిస్పీగా ప్యాకెట్ స్టైల్లో మూంగ్ దాల్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.